ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎవరూ నీ సొంతం కాదు అని తెలిసినా మనం మళ్ళీ నమ్మేస్తాం. ఒకరిని జీవితాంతం సొంతం అనుకుంటాం. వాళ్ళు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారని భావిస్తాం. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు మారిపోతారు. మన సంతోషం చూడలేకపోతారు. మన బాధని కూడా తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. అప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోతాం. మనసులో గాయాలు మాత్రమే మిగులుతాయి. కన్నీళ్లు మనవే అయినా వాటినిచ్చేవాడు ఎప్పుడూ మరొకరే అవుతాడు. ఇదే జీవితం నేర్పే కఠిన సత్యం. అన్నీ తెలిసినా మనం నమ్మకం వదల్లేం. అలాగే నమ్మినా ఎవరూ శాశ్వతంగా మన వద్ద ఉండరు. ఈరోజు వీడియోలో చెప్పబోతున్న విషయాలు మీ జీవితానికి చాలా ఉపయోగపడతాయి. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నువ్వు పక్కన ఉన్నప్పుడు కూడా వేరొకరి అవసరం పడేవాళ్ల నుంచి దూరంగా ఉండు. మనం ఏడ్చేటట్టు చేసే సంబంధం కంటే లోతైన సంబంధం మరొకటి ఉండదు. మనం ఏడ్చేటట్టు చేసి వదిలేసే సంబంధం కంటే బలహీనమైన సంబంధం మరొకటి ఉండదు. ఎవరైనా నీ నుంచి 2 అడుగులు వెనక్కి తీసుకుంటే వాళ్లకి జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుని 4 అడుగులు వెనక్కి తీసుకో. మన సొంతవాళ్లే మన సంతోషం చూడలేకపోతే ఇతరులతో ఎందుకు ఫిర్యాదు చేయాలి? మన సొంతవాళ్ల నుంచి గాయం తగలకపోతే మనుషులు తెలివి కోల్పోరు. నేను చాలాసార్లు చూశాను. నిజాయితీ ఉన్నవాళ్లను పిచ్చోళ్లుగా భావిస్తారు. కొంతకాలం తర్వాత అందరూ మారిపోతారు. ఒక్క జీవితం పాటు ఎవరినైనా సొంతం అనుకోవడం అనేది పూర్తి తప్పు. పేదరికం అతి ప్రత్యేకమైన సంబంధాలను కూడా విరిచేస్తుంది. డబ్బు ఉంటే అపరిచితులు కూడా సొంతమైపోతారు. నేను చాలా కష్టపడి వివరించాను, కానీ ఒకరోజు నా మనసుకు నేనే ఒప్పించుకున్నాను. నా నొప్పి కూడా ఇతరులకు ఉపయోగపడుతుంది. నేను చెప్పితే వాళ్ళు నవ్వుతారు. అందరికీ ఓదార్పు ఇచ్చేవాడు తన బాధల్లో ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. కొత్తవాళ్లొచ్చినప్పుడు పాతవాళ్లు భారమైపోతారు. శుద్ధమైన హృదయం ఉన్న వ్యక్తి నుంచి దూరంగా వెళ్లడం మంచిది, కానీ బలవంతంగా సంబంధం కొనసాగించడం మంచిది కాదు. కత్తిగాయాలు మానిపోతాయి, కానీ మాటల గాయాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఉద్దేశ్యం బలంగా ఉంటే కష్టపడటం ఎప్పుడూ మోసం చేయదు. కొంచెం శ్రద్ధ ఉంటే సంబంధాలు బాగుంటాయి. అతి బాధాకరమైన నొప్పి ఏమిటంటే దాన్ని పంచుకోవడానికి ఎవరూ లేని నొప్పి. కన్నీళ్లు మనవే అని అనుకుంటాం, కానీ వాటినిచ్చేవాడు ఎప్పుడూ మరొకరే. వాటిని తిరిగి ఇవ్వడమనే ప్రశ్నే లేదు. కన్నీళ్లలాగే ప్రేమ కూడా తన స్వార్థాన్ని తీర్చుకోవడం కాదు. ప్రేమ అంటే ఒకరి సంతోషం, దుఃఖం రెండింటిలోనూ వాళ్లతో పాటు ఉండటం, వాళ్ల భావాలను అర్థం చేసుకోవడం. నిజం చెప్పి ఎవరి గుండెనైనా విరగ్గొట్టవచ్చు, కానీ అబద్ధపు ముసుగులో ఎవరి నమ్మకాన్ని మోసం చెయ్యకు. కోపం వచ్చినప్పుడు కన్నీరు కార్చి నిద్రపో. నువ్వు ఎవరి మనసునైనా గాయపరచగలవు. అంతవరకే. ఆ వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నంతవరకే. నీ అతిశ్రద్ధ, అతి మెచ్చుకోలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. ఈ ప్రపంచంలో ఎవరూ నీ సొంతం కాదు. ఇది కఠిన సత్యం. కానీ దానితో పోరాడకు, దాన్ని అంగీకరించు. కాలం ఒక వ్యక్తిని మార్చడం నేర్పిస్తే ఆ వ్యక్తి కూడా కాలాన్ని మార్చడం నేర్చుకుంటాడు. ఎవరి నొప్పినైనా అర్థం చేసుకోవాలంటే మనిషికి మానవత్వం ఉండాలి. అవసరమైనంత టెన్షన్ తప్ప జీవితాన్ని మింగేసేంత టెన్షన్ తీసుకోకు. నిజం చెప్పడం మానేయ్. ఈ రోజుల్లో వినడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. గొంతు పెంచకుండా నీ వ్యక్తీకరణ విధానాన్ని మార్చు. మనమందరికీ సహాయం చేయలేము, కానీ ప్రతి ఒక్కరూ ఒక్కరికైనా సహాయం చేయగలరు. ఇదే జీవిత విధానం. వాళ్లు మన నుంచి సహాయం తీసుకుని తర్వాత మనల్ని స్వార్థపరుడిని అంటారు. వాళ్లు తమ స్వార్థం వ్యక్తం చేయడానికి ప్రయత్నించారు, కానీ మనం వాళ్లను స్నేహితులుగా భావించాం. గౌరవం ఇవ్వు, కానీ అంతగా ఇవ్వకు. వాళ్ళు నిన్ను గౌరవించకుండా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు మారుతారో మనకు తెలియదు. మనతో ఏమైందని మనమే ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు తమ ప్రవర్తన మార్చరు, తమ నిజస్వరూపాన్ని చూపిస్తారు. ఏ కారణం చేతైనా మధ్యలో వదిలేస్తే అది ప్రేమ కాదు, ఆట మాత్రమే. నీ సొంత కథలో నువ్వు ఉత్తమంగా ఉండు. అందరి కథల్లో ఎవరూ మంచివాళ్లు కాదు. బలహీనంగా కనిపించకుండా చాలా నిశ్శబ్దంగా ఉండు. అహంకారం, భ్రమలు ఉన్నచోట ప్రేమ సంబంధాలు చనిపోతాయి. క్షమాపణ ఏమీ పనికిరాదు. కొన్ని విషయాలు కఠినంగా ఉంటాయి. జీవితంలో అన్నీ వదిలేసినా నవ్వు, ఆశ ఎప్పుడూ వదలకు. వాళ్ల మాటల విలువ తగ్గిపోతుంది. వాళ్ల చేతులు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటే. నిన్నటి పశ్చాత్తాపం, రేపటి ఆందోళన, ఈ 2 దొంగలు నీ నేటి సంతోషాన్ని దొంగిలిస్తాయి. ధనికుడు డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకుంటాడు. మధ్యతరగతివాడు రోజూ డిప్రెషన్ మోస్తాడు. ఎందుకంటే అతనికి ఎలా పోరాడాలో తెలుసు, ఎలా చనిపోవాలో కాదు.
జీవితంలో కొన్ని చెడు రోజులు మన చేతులు పట్టుకుని సరైన మార్గం చూపిస్తాయి. ఒంటరితనం అర్థం చేసుకున్న వాళ్ళు అందరికీ సమయం ఇస్తారు. జీవితంలో శాంతి కావాలంటే ఎవరి నుంచి ఏమీ ఆశించకు. నీ బంధువులు నిన్ను అవసరమని అరవాల్సి వస్తే అర్థం చేసుకో, నువ్వు వాళ్లకసలు అవసరం లేవు. ఓదార్పు ఇవ్వడానికి ఎవరూ లేనివాళ్లు ఎప్పుడూ ఏడవరు. మంచి సలహా, మంచి టీ ఎక్కడా దొరకవు. చరిత్రలో ఓడిపోయింది. ప్రేమకి భవిష్యత్తుకి మధ్య మహిళలు ఎప్పుడూ భవిష్యత్తునే ఎంచుకుంటారు. నువ్వుగా ఉండు. ఒరిజినల్ ఎప్పుడూ డూప్లికేట్ కంటే ఎక్కువ విలువైనది. కొన్ని తప్పులను క్షమించడం నీ అతిపెద్ద తప్పు. ఒక వ్యక్తి ప్రతీకారం నుంచి చావు కంటే ఎక్కువ బాధపడతాడు. విజయం వచ్చిన తర్వాతే ఒక్కరి నిజ స్వభావం తెలుస్తుంది. ఒంటరిగా నడవడం నేర్చుకో. అప్పుడు ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. నీ దగ్గర ఉన్నదాన్ని అభినందించడం నేర్చుకో. ఎందుకంటే చాలామంది నీ దగ్గర ఉన్నదానికి ఆశపడతారు. మనసును పూర్తిగా చదువుకో, కానీ హృదయాన్ని ఎప్పుడూ చదువుకోకు. అప్పుడు భావాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడదు. ఒక్కటి గుర్తుంచుకో, నీకు వచ్చేది నీది, వెళ్ళిపోయేది కల మాత్రమే. నిజాయితీ ఉన్నవాళ్లను పిచ్చోళ్లుగా భావించడం నేను చాలాసార్లు చూశాను. కాలంలాగా ఉండు. నిన్ను విలువ చేయని వాళ్లను మళ్లీ కలవకు. అతి ఆలోచన చేసేవాడు ఒకరోజు తనను తాను నాశనం చేసుకుంటాడు. నువ్వు అశాంతిగా ఉండడం ఎందుకంటే ముఖ్యం కాని విషయాల వెంట పరిగెడుతున్నావు. జీవితంలో అతిపెద్ద దెబ్బ ఎవరిమీదైనా ఆశలు పెట్టడం. అందరూ తప్పులు చేస్తారు, కానీ శుద్ధమైన హృదయం ఉన్నవాడు సంబంధాలు కోల్పోవడానికి ఇష్టపడని వాడే వాటిని సరిదిద్దగలడు. వాళ్లు నీతో ఇలా ఎలా చేశారు అని ఆలోచించకు. దీన్ని నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావో అని ఆలోచించు. అప్పుడు నీ సమస్యలు స్వయంగా పరిష్కారమవుతాయి. నీ సర్కిల్లో ఉన్నవాళ్లు నీ ఒక్క తప్పు వల్ల నీ మంచితనం మరచిపోతారు. నిన్ను పట్టించుకోని వాళ్ల వెంట ఎప్పుడూ పరిగెత్తకు. నువ్వు ముద్దు కూడా అర్హత లేని వాళ్లను ప్రేమిస్తావు. ఈ ప్రపంచంలో హృదయ సంబంధాలకు విలువలేదు. అందుకే వాళ్లు ఇష్టం వచ్చినప్పుడు సృష్టిస్తారు, ఇష్టం వచ్చినప్పుడు విరుచేస్తారు. ఈ రోజుల్లో సంబంధాలు ఎంత విచిత్రంగా మారిపోయాయి. కలిసి ఉన్నప్పుడు ఎప్పటికీ విడిపోవు అనిపిస్తుంది. విడిపోయిన తర్వాత ఒకరినొకరు గుర్తుపట్టరు. అన్నీ సరిగ్గా అయ్యేదాకా ఎదురుచూస్తే నువ్వు అక్కడే నిలిచిపోతావు. ధైర్యం తెచ్చుకో. లేచి నీ జీవితాన్ని సరిదిద్దు. తన బాధని వ్యక్తం చేయలేనివాడే ఎక్కువగా కోపం తెచ్చుకుంటాడు. వదిలేయడం సులభం, కానీ మరచిపోవడం చాలా కష్టం. నమ్మకం విరగగొట్టేవాడు నమ్మినవాడికంటే పిచ్చివాడెక్కువ. ఎందుకంటే స్వార్థం కోసం ప్రేమించిన వ్యక్తిని కోల్పోతాడు. వాళ్లు నిన్ను గుర్తుపట్టడం మానేసే ముందే నీ సొంత గుర్తింపు సృష్టించుకో. ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకోగలిగేది భరించినవాడే. ఇతరులు ఊహతో మాత్రమే అంచనా వేస్తారు. ప్రేమ హృదయం నుంచి వస్తుంది. ఉద్దేశాలు శరీరం ద్వారా నెరవేరుతాయి. గుర్తుంచుకో, నీ చేతులు నీ మాటల కంటే ఎక్కువగా మాట్లాడతాయి. ఓడిపోయేవాళ్లు మళ్లీ ఫిర్యాదు చేస్తారు. గెలిచేవాళ్లు 100 సార్లు ప్రయత్నం చేస్తారు. నీకు దగ్గరి వాళ్లతో కోపం లేదా బాధ ఉంటే కలిసి పరిష్కరించుకో. జీవితం చాలా పొడవైన ప్రయాణం. చిన్న విషయాలపై దాన్ని వృధా చేయకు. లెక్కల వేడి దేవుడికి మాత్రమే కాదు, అతను అందరినీ దుఃఖంగా పంపాడు, దుఃఖంగానే ఆహ్వానించాడు. ఒక వ్యక్తి తన జీవితంలో అతి ప్రత్యేక స్థానం ఇచ్చిన వాడి కోసమే ఏడుస్తాడు. దుఃఖం వచ్చేది సంబంధం ఉన్నవాళ్లకే. ప్రేమ కళ్లతో అందర్నీ చూడలేము. ప్రేమించడం తప్పు కాదు, కానీ వదిలేయడం తప్పు. మనుషులను వేరుచేసేది మొదట మాటలు, రెండోది కూడా మాటలే. ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండేవాళ్లు ఎవరినుంచి ఏమీ ఆశించకూడదని నేర్చుకున్నవాళ్లు. కన్నీళ్ల ద్వారా జీవితం నాకు చెప్తోంది, ఒక్క వ్యక్తి కోసం నన్ను నాశనం చేయకు. కొంచెం దుఃఖం కూడా జీవితంలో అవసరం. నీకెప్పుడూ సంతోషం వస్తే నువ్వు ముందుకు సాగలేవు. ఎంత తలుపులు మూసినా నిజమైన కోరిక ఉన్నవాళ్లు మార్గం కనుగొంటారు. ఒంటరిగా ఉన్నా నేనిప్పుడు సంతోషంగానే ఉన్నాను. నేను మారలేదు, అందర్నీ అర్థం చేసుకున్నాను. డబ్బు దృష్టితో ఎవర్నీ తీర్చిదిద్దకు. ఎందుకంటే నీతో నిలబడేవాడు చాలాసార్లు పేదవాడే. మనం ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి జీవితంలో మనల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే అతనికి మన బలహీనతలు తెలుసు. క్షమించేంత మానవత్వం ఉంచు, కానీ మోసం చేసిన వాణ్ణి మళ్లీ నమ్మేంత పిచ్చి పని చెయ్యకు. ఎవరైనా అర్థం చేసుకోకపోతే ఎందుకు వివరించాలి? నమ్మకపోతే ఎందుకు చెప్పాలి? పరస్పరం భావాలకు గౌరవం, జాలి లేని సంబంధాలను బలవంతంగా ఎందుకు కొనసాగించాలి? ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ఈ జీవితాంతం పోరాటంలో ఎవరు? వచ్చినవాళ్లంతా ఒకరోజు వెళ్ళిపోతారు. అప్పుడు ఎందుకింత అహంకారం? ఎవరినీ పట్టించుకోని వ్యక్తి నిజానికి ఒక్క వ్యక్తి వల్ల చాలా బాధపడతాడు. నిజాయితీగా ఎవరికైనా సహాయం చెయ్యి. హృదయంలో శాంతి దొరకకపోతే వాళ్లకు చెప్పు. వెళ్లాలనుకున్నవాణ్ణి వెళ్లనివ్వు. ఈ రోజున్నా రేపు వెళ్ళిపోతాడు. నువ్వు నాది అని చూపించే పని చెయ్యి. ఒకరిని నిర్లక్ష్యం చేయడం, బిజీగా ఉండడం మధ్య చాలా తేడా ఉంది. కలలు కంటే వాళ్లకు రాత్రి తక్కువ అనిపిస్తుంది. కలలు నెరవేర్చాలనుకునే వాళ్లకు పగలు తక్కువ అనిపిస్తుంది. అందమంటే మనం ఎలా కనిపించాలో కాదు, ఇతరులతో ఎలా ప్రవర్తించాలో.
ఆత్మహత్యను అంగీకరించే సమాజం స్వేచ్ఛగా జరిగిన పెళ్లిని కూడా అంగీకరించలేదు. ఎవరిదైనా అలవాట్లు చూడాలంటే వాళ్లకు గౌరవం ఇవ్వు. స్వభావం చూడాలంటే వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వు. నన్ను బలహీనుణ్ణి అనుకోవద్దు. నాకు ప్రేమించడం, సమయం వచ్చినప్పుడు పోరాడడం రెండూ తెలుసు. బాధలెప్పుడూ కారణం లేకుండా రావు. కొన్ని బాధలు ఇంటిని కూడా తాకి అరుస్తాయి. ముఖం శుభ్రం, గుండెలో మచ్చలు, ముందు నువ్వు, వెనక శత్రువు. ఇదే ప్రపంచ సత్యం. సమయం ఉన్నగానే నిన్ను మార్చుకో. ఎందుకంటే కాలం మారితే చాలా బాధాకరం. ఈ రోజుల్లో డబ్బు, స్థానం ఉన్నవాళ్లే మంచివాళ్లుగా భావించబడతారు. ఈరోజు డబ్బు సంబంధాలకు పర్యాయపదమైపోయింది. నీ చేతులు ఎంత చెడ్డవైనా డబ్బుంటే నీ అనక్షరాస్యత, చెడు చేతులు, చెడు ప్రవర్తన అన్నీ క్షమించబడతాయి. ఇదే కలియుగం బాబు. చెడ్డవాళ్లకు చెడు జరగవచ్చు లేదా జరగకపోవచ్చు, కానీ మంచివాళ్లకు చెడు జరుగుతుంది. కొంతమంది తమ స్వార్థం కోసం మాత్రమే సంబంధాలు పెట్టుకుంటారు. తమ పని అయిపోయాక నిజాయితీ ఉన్నవాళ్ల గుండెలు విరిచేస్తారు. తమ కంటే తెలివైన వాళ్లు లేరని అనుకుంటారు, కానీ నిజానికి తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటారు. వెళ్లాలనుకుంటే వెళ్లనివ్వు. ఎందుకు కట్టిపెట్టాలి? సంబంధాల్లో ప్రేమ మంచిది, బతిమాలకు. ఒకసారి నువ్వు నిర్లక్ష్యం చేయబడుతున్నట్టు అనిపిస్తే మళ్లీ వాళ్లను బాధించకు. ఒక్కసారి చాలా బాగా విరిగిపోయాక వ్యక్తి తనకు వచ్చిన సంతోషాన్ని కూడా తిరస్కరిస్తాడు. నీకు బాధ కలిగించిన వాళ్లు కూడా బాధపడతారు. నమ్ము, దాన్ని చూసే అవకాశం నీకు వస్తుంది. నీ సొంతం అంటే ఇతరులకు మంచివాడు. నువ్వు మాట్లాడితే నీకంటే చెడ్డవాడు లేడు. ప్రతి సంబంధానికి పరిమితులు ఉంటాయి, కానీ స్వాభిమానం విషయంలో మాత్రం ముగించడమే మంచిది. మద్దతు వ్యక్తిని ఖాళీ చేస్తుంది, ఆశలు బలహీనపరుస్తాయి. కాబట్టి నీ సొంత బలాల మీద జీవించడం మొదలుపెట్టు. ఎందుకంటే నీకంటే మంచి తోడు లేదు, సానుభూతి ఇచ్చేవాడు లేడు. విధి, ప్రేయులు ఇద్దరూ అనూహ్యం. ఏ సమయంలోనైనా తిరగ్గలరు. మెత్తని హృదయం ఉన్నవాళ్లు త్వరగా కోపం వచ్చేస్తుంది, త్వరగా నిరాశపడతారు, త్వరగా లొంగిపోతారు. వీళ్లను ప్రకృతి చాలా ప్రేమిస్తుందని విన్నాను. ఆశలు పెట్టడం తప్పు కాదు, కానీ తప్పు వాళ్ల మీద ఆశలు పెట్టడం మన తప్పు. మాటలకు కూడా తమ సొంత రుచి ఉంటుంది. మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి. మనకు నచ్చని మాటలు ఇతరులకు ఎలా నచ్చుతాయి? గుండె ఇంకా బతికే ఉంది, కానీ మన భావాలు చనిపోయాయి. మన గుండెలో ఉన్న వాళ్లను వదిలేశాం. గుండె కంటే ఎక్కువగా అతుక్కున్న వాళ్లు చివరికి వెనుకబడిపోతారు. ఒకరిని అలవాటుగా చేసుకున్న రోజు నుంచి ఆ వ్యక్తి ఎప్పుడైనా నిన్ను నాశనం చేయగలడు. స్వాభిమానానికి భారం కాకుండా ఉండేంత మాత్రమే ప్రేమించు. ప్రేమ ముఖ్యమే, కానీ గౌరవం కంటే ఎప్పుడూ ఎక్కువ కాదు. అందంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఎవరికైనా ముఖ్యమైన వాడిగా ఉండటం చాలా అందంగా ఉంటుంది. శరీరంపై గాయాలు చేయడం సరే, కానీ స్వాభిమానంపై గీత రాయడం అస్సలు సహించరానిది. మర్చిపోకుండా జీవించాలంటే ఎవరికోసం కూడా చావకు. ఈ ప్రేమ సూత్రం గుర్తుంచుకో. కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండి చూడు, వాళ్ల జీవితంలో నీ విలువ ఎంత ఉందో. ఒక్క విషయం చెప్తాను, నువ్వెవర్నైనా గాయపరిచి వాళ్లు నిశ్శబ్దంగా ఉంటే అర్థం చేసుకో, వాళ్లు నిన్ను అతి ఎక్కువగా ప్రేమిస్తున్నారు. భరించు, సమయం వచ్చినప్పుడు మాట్లాడు, శాంతిగా జీవితం గడుపు. ఇతరుల అరణ్యంలో బానిసగా ఉండడం కంటే సొంత సామ్రాజ్యంలో రాజుగా ఉండటం చాలా మంచిది. మెచ్చుకున్నా కరిగిపోకు. నీ తప్పుల మీద అసూయపడకు. నీ లోపాల మీద ఉడికిపోకు. ఎవరి తీపి మాటలకు పడకు. నిన్ను అభినందించని వాళ్లతో ఉండడం కంటే ఒంటరిగా ఉండటం చాలా మంచిది. నన్నెవరూ ఇష్టపడరు అని ఎవరంటారు? నీ బాధలను అడిగి చూడు, నిన్నెంతగా ప్రేమిస్తున్నాయో. నీ దుఃఖంలో నువ్వే నీ తోడుగా ఉండు. ఈ కాలంలో కృష్ణుడు దొరకడు. నీది కాని వాళ్ల మీద హక్కులెందుకు చేస్తావు? బాధ అర్థం చేసుకొని వాళ్లను ఎందుకు పిలుస్తావు? జాగ్రత్తగా నడువు, ఇది మనుషుల పందెం. వాళ్లు దేవుణ్ణి కూడా పరీక్షిస్తారు. నువ్వేమిటి? నీ అసభ్య ప్రవర్తన తర్వాత కూడా ప్రేమతో మాట్లాడేవాళ్లను అభినందించు. కాలంతో అసూయపడేవాళ్లు రేపు నిన్ను చూసి చప్పట్లు కొడతారు. అందరిమీద పడేవాళ్లు చనిపోవడమే మంచిది. ఈ ప్రపంచంలో రెండే కులాలు, స్త్రీలు, పురుషులు. ఒక్కటే మతం, మానవత్వం. మిగతా అన్నీ శుద్ధం, అశుద్ధం. నువ్వు మారకపోతే నీ జీవితంలో ఏమీ మారదు. నమ్ము, మనం ఎవరికైనా మంచి చేస్తున్నప్పుడు మనక్కూడా ఏదో మంచి జరుగుతోంది. పూలు కూడా ఉదయం వరకు ఆలయానికా లేదా శ్మశానానికా అని తెలియవు. కాబట్టి జీవితం ఏమైనా సరే సంతోషంగా గడుపు. ఆందోళన పడితే ఏమీ మారదు. నిన్ను ప్రేమించినా మద్దతివ్వని వ్యక్తిని క్షమించగలవా? డైమండ్ను పరీక్షించాలంటే చీకటి కోసం ఎదురుచూడు. సూర్యకాంతిలో అద్దం ముక్కలు కూడా మెరుస్తాయి. అతని వాగ్దానం కూడా అజేయంగా ఉంది, జీవితాంతం నీతో ఉంటానని.
ప్రేమతోనా లేదా జ్ఞాపకాలతోనా అని కూడా అడగలేదు. ఒక్క ముఖం మీదే కన్నుపెట్టు. ప్రతి ముఖం మీద పడటం విశ్వాసఘాతం యొక్క గుర్తు. బలం యొక్క నిజమైన శక్తి దాన్ని చూపించకుండా దాచడంలో ఉంది. నమ్మకంతో అంత అందంగా ఉండకు. నీ చుట్టూ ఉన్న వాళ్ల నిజరంగులు చూడకుండా ఉండకు. విశ్వాసులు అందరి ప్రేమికులు కాదు. విశ్వాసులు ఎప్పుడూ దొరకరు. ప్రేమికులు ప్రతి మలుపులో వేచి ఉంటారు. మంచివాళ్లని ఎప్పుడూ పరీక్షించకు. వాళ్ళు పక్షుల్లాంటివి. గాయపరిస్తే మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఎగిరిపోతారు. గుర్తుంచుకో, అతి మంచిగా ఉంటే అనవసరంగా ఎక్కువగా ఉపయోగించబడతావు. నీ భావాలకు గౌరవం ఇవ్వని వ్యక్తి వెంట ఆలోచించడం ప్రేమ కాదు, పిచ్చి. నీ ప్రియుల్నుంచి మళ్లీ మళ్లీ అగౌరవం వస్తే మాటల యుద్ధం సరైనది కాదు. ఎందుకంటే నీ విలువ అర్థం చేసుకోనివాడు నీ మాటలు భావాలు ఎప్పటికీ అర్థం చేసుకోడు. తర్వాత ఏమైంది అని అడిగితే ఏమీ లేదు అని అనాల్సి వస్తుంది. ఎప్పటికీ ఫిర్యాదు చేయడం కంటే నిశ్శబ్దంగా ఉండటం మంచిది. కానీ ఎవరూ పట్టించుకోకపోతే ఎందుకు ఫిర్యాదు? నీకు చాలా సమయముందని అనుకోవడం నీ అతిపెద్ద భ్రమ. ప్రస్తుత పరిస్థితుల్లో సంబంధాలను కాపాడుకోవాలంటే ఎవ్వరితోనూ వాదించకు. ఏనుగులు ఎగురుతాయని ఎవరైనా అంటే మా ఇంటి తీగ మీద నేడు కూర్చుంది అని చెప్పు. ఇదే వాళ్ల కథల అర్థం. పనైపోయాక బిజీ అని సాకులు చెప్తారు. ఇంటి పునాది కూడా వేయకుండానే అన్నీ చెదిరిపోయాయి. నా భావాల్లోకి ఇంకిపోయి గుండెలోకి వచ్చింది. ఇప్పుడు అలవాటై తనే మారిపోయింది. కొన్నిసార్లు ఒక్క ప్రార్థన మాట పనిచేస్తుంది. కొన్నిసార్లు సంవత్సరాల ప్రార్థనలు కూడా విఫలమవుతాయి. ప్రపంచం మారే మూడ్ చూడడం నాకు అదృష్టం. ఇప్పుడు వాళ్ళు నిన్ను నీ రూపం చూసి గౌరవిస్తారు. విజయ మార్గం ఎప్పుడూ నేరుగా ఉండదు. కానీ విజయం వచ్చాక అన్ని మార్గాలు నేరుగా అయిపోతాయి. సామర్థ్యం ఉన్న స్నేహితులు ఉండటం కూడా విధి విషయమే. చాలా తక్కువ మందికే ఈ చేతిలో ఈ లైన్ ఉంటుంది. ప్రజలు ప్రేమకు చెడ్డ పేరు పెట్టారు. లేకపోతే పెళ్లి అయిన తర్వాత కూడా విశ్వాసఘాతాలు ఎందుకు జరుగుతాయి? నా ప్రేమ అమూల్యం, కాని వాళ్ళు చౌకబారు అయ్యారు. నిజం చెప్పడం మొదట్లో సులభం, కాని తర్వాత ఇబ్బంది తప్పదు. నిజం చెప్పడం మొదట్లో కష్టం, కాని తర్వాత సౌకర్యం తప్పదు. బహుశా నాకులాంటి వ్యక్తి దొరుకుతాడు, దూరం నుంచి కూడా ఇంత శ్రద్ధ చూపేవాడు. నీ జీవితంలో చెయ్యాలనుకున్నది చెయ్యి. వాళ్ళు ఏమంటారో ఆందోళన పడకు. నువ్వు ఏమీ చెయ్యకపోయినా వాళ్ళు ఏదో అంటారు. ఎంత కష్ట సమయాలు ఎదురైనా గుర్తుంచుకో, మళ్లీ మొదలుపెట్టలేవు. ఒక వ్యక్తి తన జీవితంలో అతి ప్రత్యేక స్థానమిచ్చిన వాడికోసమే ఏడుస్తాడు. మనుషులను వేరు చేసేది మొదట మాటలు, రెండోది డబ్బు. ప్రపంచంలో అతి సంతోషంగా ఉండేవాళ్లు ఎవరి నుంచి ఏమీ ఆశించకూడదని తెలుసుకున్నవాళ్లు. జీవితంలో కొంచెం దుఃఖం అవసరం. ఎప్పుడూ సంతోషం వస్తే ముందుకు సాగలేవు. ఎంత తలుపులు మూసినా నిజమైన కోరిక ఉన్నవాళ్లు మార్గం కనుగొంటారు. ఒంటరిగా ఉన్నా నేనిప్పుడు సంతోషంగానే ఉన్నాను. నేను మారలేదు, అందర్నీ అర్థం చేసుకున్నాను. డబ్బు దృష్టితో సంబంధాలను తీర్చిదిద్దకు. ఎందుకంటే మనతో నిలబడేవాడు చాలాసార్లు పేదవాడే. జీవితంలో మనం ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి మనల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే అతనికి మన బలహీనతలు తెలుసు. క్షమించేంత మానవత్వం ఉంచు, కాని మోసం చేసినవాడిని మళ్లీ నమ్మేంత పిచ్చి పని చెయ్యకు. ఎవరైనా అర్థం చేసుకోకపోతే వివరించాల్సిన అవసరం లేదు, నమ్మకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. పరస్పరం భావాలకు గౌరవం, అభినందన లేని సంబంధాలను బలవంతంగా ఎందుకు? ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ఈ జీవితాంతం పోరాటంలో ఎవరు? వచ్చిన వాళ్లంతా ఒకరోజు వెళ్ళిపోతారు. అప్పుడు ఎందుకు ఇంత అహంకారం? ఎవరినీ పట్టించుకోని వ్యక్తి నిజానికి ఒక్క వ్యక్తి వల్ల చాలా బాధపడతాడు. నిజాయితీగా ఎవరికైనా సహాయం చెయ్యి. హృదయంలో శాంతి దొరకకపోతే వాళ్లకు చెప్పు. వెళ్లాలనుకున్న వాడిని వెళ్లనివ్వు. ఈ రోజు ఉన్నా రేపు వెళ్ళిపోతాడు. నువ్వు నాది అని చూపించే పని చెయ్యి. ఒకరిని నిర్లక్ష్యం చేయడం, బిజీగా ఉండడం మధ్య చాలా తేడా ఉంది. కలలు కంటే వాళ్లకు రాత్రి తక్కువ, కలలు నెరవేర్చాలనుకునే వాళ్లకు పనులు తక్కువ. అందమంటే మనం ఎలా కనిపించాలో కాదు, ఇతరులతో ఎలా ప్రవర్తించాలో. ఆత్మహత్యను అంగీకరించే సమాజం స్వేచ్ఛగా జరిగిన పెళ్లిని కూడా అంగీకరించలేదు. ఎవరి అలవాట్లు చూడాలంటే వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వు. స్వభావం చూడాలంటే వాళ్లకు స్వాతంత్ర్యం ఇవ్వు. నన్ను బలహీనుడిని అనుకోవద్దు. నాకు ప్రేమించడం, సమయం వచ్చినప్పుడు పోరాడడం రెండూ తెలుసు. బాధలెప్పుడూ కారణం లేకుండా రావు. కొన్ని నొప్పులు ఇంటిని కూడా తాకి అరుస్తాయి. ముఖం శుభ్రం, గుండెలో మచ్చలు, ముందు నువ్వు, వెనక శత్రువు. ఇదే ప్రపంచ సత్యం. సమయం ఉండగానే నిన్ను మార్చుకో. ఎందుకంటే కాలం మారితే చాలా బాధాకరం. ఈ రోజుల్లో డబ్బు, స్థానం ఉన్నవాళ్లే మంచివాళ్లుగా భావించబడతారు. ఈ రోజు డబ్బు సంబంధాలకు పర్యాయపదమైపోయింది. నీ చేతులు ఎంత చెడ్డవైనా డబ్బు ఉంటే నీ అనక్షరాస్యత, చెడు చేతులు, చెడు ప్రవర్తన అన్నీ క్షమించబడతాయి. ఇదే కలియుగం బాబు. చెడ్డవాళ్లకు చెడు జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు, కాని మంచివాళ్లకు చెడు జరుగుతుంది. కొంతమంది తమ స్వార్థం కోసం మాత్రమే సంబంధాలు పెట్టుకుంటారు. తమ పని అయిపోయాక నిజాయితీ ఉన్నవాళ్ల గుండెలు విరిచేస్తారు. తమకంటే తెలివైన వాళ్లు లేరననుకుంటారు, కాని నిజానికి తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటారు. వెళ్లాలనుకుంటే వెళ్లనివ్వు. ఎందుకు కట్టిపెట్టాలి? సంబంధాల్లో ప్రేమ మంచిది, బతిమాలకు. ఒకసారి నువ్వు నిర్లక్ష్యం చేయబడుతున్నట్టు అనిపిస్తే మళ్లీ వాళ్లను బాధించకు. ఒక్కసారి చాలా బాగా విరిగిపోయాక వ్యక్తి తనకు వచ్చిన సంతోషాన్ని కూడా తిరస్కరిస్తాడు. నీకు బాధ కలిగించిన వాళ్లు కూడా బాధపడతారు. నమ్ము, దాన్ని చూసే అవకాశం నీకు వస్తుంది.
నీ సొంతం అంటే ఇతరులకు మంచివాడు, నువ్వు మాట్లాడితే నీకంటే చెడ్డవాడు లేడు. ప్రతి సంబంధానికి పరిమితులుంటాయి, కానీ స్వాభిమానం విషయంలో మాత్రం ముగించడమే మంచిది. మద్దతు వ్యక్తిని ఖాళీ చేస్తుంది, ఆశలు బలహీనపరుస్తాయి. కాబట్టి నీ సొంత బలాల మీద జీవించడం మొదలుపెట్టు. ఎందుకంటే నీకంటే మంచి తోడు లేదు, సానుభూతి ఇచ్చేవాడు లేడు. విధి, ప్రియులిద్దరూ అనూహ్యం, ఏ సమయంలోనైనా తిరగగలరు. మెత్తని హృదయం ఉన్నవాళ్లు త్వరగా కోపం వచ్చేస్తుంది, త్వరగా నిరాశపడతారు, త్వరగా లొంగిపోతారు. వీళ్లను ప్రపంచం చాలా ప్రేమిస్తుందని విన్నాను. ఆశలు పెట్టడం తప్పు కాదు, కానీ తప్పు వాళ్లమీద ఆశలు పెట్టడం మన తప్పు. మాటలకు కూడా తమ సొంత రుచి ఉంటుంది. మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి. మనకు నచ్చని మాటలు ఇతరులకు ఎలా నచ్చుతాయి? గుండె ఇంకా బతికే ఉంది, కానీ మన భావాలు చనిపోయాయి. మన గుండెలో ఉన్న వాళ్లను వదిలేశాం. గుండె కంటే ఎక్కువగా అతుక్కున్న వాళ్లు చివరికి వెనుకబడిపోతారు. ఒకరిని అలవాటుగా చేసుకున్న రోజు నుంచి ఆ వ్యక్తి ఎప్పుడైనా నిన్ను నాశనం చేయగలడు. స్వాభిమానానికి భారం కాకుండా ఉండేంత మాత్రమే ప్రేమించు. ప్రేమ ముఖ్యమే, కాని గౌరవం కంటే ఎప్పుడూ ఎక్కువ కాదు. అందంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఎవరికైనా ముఖ్యమైన వాడిగా ఉండటం చాలా అందంగా ఉంటుంది. శరీరంపై గాయాలు చేయడం సరే, కాని స్వాభిమానంపై గీత రాయడం అస్సలు సహించరానిది. మరచిపోకుండా జీవించాలంటే ఎవ్వరికోసం కూడా చావకు. ఈ ప్రేమకాలం కొత్త యుగం. ఈరోజు నువ్వు ఉన్నచోట రేపు మరొకరు ఉంటాడు. జీవితం అనుబంధంతో మొదలవుతుంది, మాయతో ముగుస్తుంది. ఎవరినీ గుర్తుంచుకోమని బలవంతం చెయ్యకు. కొన్ని రోజులు వాళ్ల జీవితంలో నిశ్శబ్దంగా ఉండి చూడు. చివరికి నిజమొక్కటే, ఈ జీవితంలో ఎవరూ నీ సొంతం కాదు. వచ్చిన వాళ్లంతా ఒకరోజు వెళ్ళిపోతారు. కొంతమంది ప్రేమ చూపిస్తారు, కొంతమంది ఉపయోగించుకుంటారు, కొంతమంది మధ్యలోనే మారిపోతారు. కాని నువ్వు మాత్రం మారకు. నీ స్వాభిమానాన్ని, నీ హృదయశుద్ధిని ఎప్పుడూ వదలకు. ఒంటరిగా నడవడం నేర్చుకో. అప్పుడు ఎవరికోసం ఎదురుచూడాల్సిన అవసరం రాదు. నీకు నువ్వే ఉత్తమ తోడు, నీకు నువ్వే ఉత్తమ స్నేహితుడు, నీకు నువ్వే ఉత్తమ రక్షణ. సంతోషంగా, స్వాభిమానంతో, నవ్వుతూ జీవితాన్ని గడపు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు నువ్వు తప్ప మరొకరు ఎప్పటికీ నిజంగా నీది కాదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది. కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ కమెంట్ చూసి మరికొంతమందికి మారే అవకాశం ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్.